నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. డాక్టర్ షహబాద్ అహ్మద్ ఖాన్ గారు రచించినటువంటి గుండె నెత్తుటి సిర అనే ఏదైతే పుస్తకం ఉందో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. అసలు ఆ పుస్తకంలో ఏముంది, ఎలాంటి అంశాలు ఇంక్లూడ్ చేసి అంత పెద్ద టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఆ టైటిల్ని మీరు ఎంచుకోవడం జరిగింది? మామూలుగా పుస్తకాలు అన్నవి సిరాతో రాస్తారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, సమస్యల లోతుని మనము తెలుసుకున్నప్పుడు మామూలు సిరా చుక్క సరిపోవట్లేదు. కావున నా గుండె నెత్తూరునే సిరా చుక్కగా చేసుకొని దాని ద్వారా నేను పుస్తకం రాశాను. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ గ్లోబలైజేషన్ ప్రభావంలో తరాలు ఏ విధంగా ఏ దారిన పోతున్నాయి అన్నది మనం తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం కళ్ళ ముందు. ఎవరిని ఎవరు గుర్తించట్లేదు. ఒక తల్లిని కూతురు, కూతుర్ని భర్త, లేకపోతే తండ్రిని, లేకపోతే పిల్లల్ని, లేకపోతే గురువుల్ని, లేకపోతే మిత్రుల్ని ఒకరినొకరు గుర్తుపట్టడం లేదు. ఎందుకు గుర్తుపట్టడం లేదంటే స్వార్థం పెరిగింది. అంటే ఈ స్వార్థ బతుకుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం గుండె నెత్తుటి సిరాలో మనమంతా కూడా సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, విప్లవాలు, ఉద్యమాలు, తెలంగాణ, ఆంధ్ర కల్చర్, ఇదంతా మనం చూస్తామన్నట్టు. అంటే ఒక్కొక్క థీమ్ని, ఒక్కొక్క కవితా వస్తువుని ఒక్కొక్క థీమ్గా మార్చుకొని కవితలు రాయడం జరిగింది. ఎందుకు అంటే మీకు ఆ పుస్తకం రాయాలనిపించడానికి గల ఆలోచనలు కావచ్చు, కారణాలు కావచ్చు ఏంటి అసలు? ఒకటి మామూలుగా ఏంటిది అంటే, ఇది నాకు ఇది 4వ పుస్తకం. ఇది ఇంతకుముందు కూడా 3 పుస్తకాలు రాయడం జరిగింది. అంటే స్పందించే గుణం ఉండాలి. స్పందించిన తర్వాత మనం స్పందించినప్పుడు ఏమవుతుంది అంటే, మన మనసులో లేకపోతే మన బుర్రలో ఆలోచనలు దాగి ఉంటాయి అన్నట్టు. ఒకటేసారి మనము నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆలోచనల ప్రవాహమే కవిత్వంగా రూపం మలుచుకుంటుంది. అయితే కవిత్వంగా మనం ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ కవిత్వ రూపంలో మనం ముందు పెడతామో, అప్పుడు ఒక మానసిక ప్రశాంతత కానివ్వండి, సమస్యకు పరిష్కారం అన్నది మనం తెలుసుకున్నామనే ఒక తృప్తి ఉంటుంది. మనిషికి ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నా ఏమీ సరిపోదు. వానికి కావాల్సింది కోట్లున్నా కానీ వానికి కావాల్సింది మనశ్శాంతి. అంటే కవిత రాయడంలోనే, కవిత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్లడంలోనే నాకు మనశ్శాంతి అన్నది దొరుకుతుంది. ఈ కవిత్వం కూడా దేనికోసం రాయడంలో మనశ్శాంతి దొరుకుతుంది అంటే, సమాజం కోసం రాయడంలో. ఏదో ప్రేమ కవిత్వమో లేకపోతే సినిమా కవిత్వమో కాకుండా సమాజంలో ఉన్న సమస్యల్ని సమాజం కోసం మార్పు తెచ్చే ప్రయత్నంలో కవిత్వం రాయడంలో నాకు మనశ్శాంతి ఉంది కాబట్టి ఈ కవిత్వం రాయడం జరిగింది. మీరు కవిగా కావచ్చు, రచయితగా, మీరు ఇలా అంటే ఈ ఫీల్డ్ కావచ్చు, ఈ వ్యవస్థగా కవిగా మీరు స్పందించాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థ సైడ్ రావడానికి మిమ్మల్ని ప్రేరేపించిన వారు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీరు స్వయంగా మీరే సొంతంగా రావాలి అనుకున్నారా ఈ ఫీల్డ్కి కానీ, ఇలా రాయడానికి కానీ? ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్న సందర్భంలో నందిని సిద్ధారెడ్డి సార్ లాంటి వాళ్ళు, వివి సార్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, పాషం యాదగిరి సార్ లాంటి వాళ్ళు, గౌరీశంకర్ సార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ పుస్తకాలు చదివి నేను ప్రభావితం అవునాను. కావున వాళ్ళ ప్రభావం అన్నది నా పైన ఉంది. వాళ్ళు దేన్నైతే తమ కవితా వస్తువులుగా మలుచుకున్నారో నేను కూడా వాటిపైనే కవితలు రాసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్లో ఏంటిదంటే నా తీరు కొంచెం మారి కొంచెం అగ్రెసివ్గా నా కవిత్వం బయటకు వచ్చింది. ఈ గుండె నెత్తుటి సిరలో మీరేమన్నా అంటే జరిగినటువంటి ఫ్యాక్ట్స్ కావచ్చు, లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ఘటనను రాశారు, ఆ ఘటనను ఏమన్నా వివరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాశాను. ఇప్పుడు లారీ డ్రైవర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో మనం చూసినట్లయితే లారీ డ్రైవర్లకు అన్యాయమే జరుగుతున్నట్టుంది. కావున లారీ డ్రైవర్ల యొక్క సమస్యలు అంటే దేశమంతా మనం ఏమనుకుంటాము అంటే, దేశమంతా పాలకుల చేతుల్లో ఉంది, పాలకులే దేశాన్ని నడిపిస్తున్నారు అనుకుంటున్నాం. కానీ పాలకులు కాదు. దేశాన్ని నిజం చెప్పాలంటే ఒక పేదవాడు నడిపిస్తాడు, లారీ డ్రైవర్ నడిపిస్తాడు. లారీ చక్రాలు ఆగిపోతే ఏ దేశం కూడా ముందుకు పోదు. మీరు ఊహించుకోండి, ఒకవేళ మనకు పాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, బియ్యం కావాలన్నా, ఏం కావాలన్నా కానీ లారీ చక్రాలు కదలాలి. లారీ చక్రాలే ఆగిపోతే దేశమే ఆగిపోతుంది. కావున దేశమే ఆగిపోయిందనే కవితలో లారీ డ్రైవర్ల సమస్యలు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఈ దేశానికి ఎంత ఉంటుంది, వాళ్ళు చేసే కష్టం ఎట్లుంటుంది, వాళ్ళు లేకపోతే మనకు నష్టం ఎట్లా ఉంటుంది అన్నది నేను చెప్పడం జరిగింది. కావున లారీ డ్రైవర్లు మనం చూసినాం. ఒక్కరోజు లారీ డ్రైవర్లు సమ్మె చేస్తే ఏ విధంగా దేశం అన్నది మలుపు తిరిగిందో, ఏ విధంగా దేశం ఆగిపోయిందో మనం చూసినాం. అటువంటి సమస్యలపైన చాలా రాయడం జరిగింది. దీంట్లో విప్లవాలపై కూడా రాసినట్టు తెలుస్తూ ఉంది. విప్లవాలపై ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందా, ముందు నుంచి ఏమన్నా అర్థం కాలేదు? అంటే
విప్లవాలపైన కూడా మీరు విప్లవాలు కావచ్చు ఉద్యమాలపైన కూడా రాసిన అని చెప్పారు కదా. ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదో విప్లవం సంబంధించినటువంటి దాడులు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ ఏమైనా రాశారా అని అడుగుతాను. రాసాము. ఇప్పుడు చూడండి, చాలామంది లొంగిపోతారు, కొంతమంది అమరులవుతారు, కొంతమంది ఏంటిదంటే జనజీవన స్రవంతిలో కలుస్తారు. వాటన్నిటిని కూడా ఏంటిది అంటే వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న అవగాహన ప్రకారం ఇవన్నీ చేయడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటిది అంటే, ఒక మనిషి ఒక సమస్యని గుర్తించి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతున్నాడు అంటే అతను విప్లవం చేస్తున్నాడు అన్నట్టే. ఆ సమస్యని అతను పరిష్కరించినప్పుడు విప్లవాన్ని సాధించినాడని నేను అర్థం చేసుకుంటాను. మీరు ఇది 4వ పుస్తకం అని చెప్పారు కదా. మీకు గత 3 పుస్తకాలకి ఈ పుస్తకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమంటే ఏం చెప్తారు? మొదటి పుస్తకంలో మెచ్యూరిటీ అన్నది అంతగా ఉండదని నా అభిప్రాయం. రెండో పుస్తకం కొంచెం అది పూర్తిగా ఏంటిదంటే రెడ్ లైన్లోనే ఉంది. ఇప్పుడు ఈ 4వ పుస్తకం, 3వ పుస్తకంలో వ్యాసాలు ఉన్నాయి, కవిత్వంతో పాటు వ్యాసాలు ఉన్నాయి. అది కొంచెం థియరిటికల్ పార్ట్ అనుకోవచ్చు. ఈ 4వ పుస్తకంలో ఏంటిదంటే అన్ని లైన్లు తీసుకున్నాం అన్నట్టు. రెడ్ లైన్ తీసుకున్నాము, బ్లూ లైన్ తీసుకున్నాము, వైట్ లైన్ తీసుకున్నాము, గ్రీన్ లైన్ తీసుకున్నాము. అన్ని లైన్లు తీసుకుని రాయడం జరిగింది. మానవ సంబంధాలు కనిపిస్తాయి ఇందులో, మీకు సామాజిక సమస్యలు కనిపిస్తాయి, ఆర్థిక కోణాలు కనిపిస్తాయి, ఎడ్యుకేషన్ కనిపిస్తుంది, పిల్లలు కనిపిస్తారు, నవ్వులు కనిపిస్తాయి, జంతువులు కనిపిస్తాయి. అన్నిటినీ కూడా మనం కవితా వస్తువులుగా మర్చుకొని రాయడం జరిగింది. అది ఇంతకుముందు పుస్తకాలకి దీనికి తేడా. ఈ పుస్తకం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? నార్మల్గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? పుస్తకం మనం రాసింది ఎందుకు అంటే ఆలోచింపజేయడానికి. చదువుతారా చదవరా అన్నది సెకండరీ, కానీ ఏదో ఒక రోజు ఈ పుస్తకానికి సంబంధించిన ఒక కాగితం అన్న ఇతరులకు దొరికినప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకుని దాంట్లో ఉన్న సారాంశం ఏంటిది అన్నది మనం తెలుసుకున్నట్లయితే కొంతమేర మన ఆలోచనల్లో మార్పు వచ్చి ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళకు మనం తయారవుతామన్నది నేను అర్థం చేసుకుంటాను. ఫ్యూచర్లో ఇంకేమైనా రాబోతున్నారా? పుస్తకాలు ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంకా 2 పుస్తకాలు అచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నట్టు. ఇంకా అచ్చుకోవాలి, వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఏముండబోతున్నాయి వాటిలో? మెయిన్గా ఏ కాన్సెప్ట్ ఉండబోతుంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చూస్తున్నాము. వాస్తవానికి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు మనకి పనికి వస్తుంది, ఎంతవరకు పనికి రాదు, అది కొంచెం టెక్నికల్ ఓరియంటెడ్ ఉంది. కానీ దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే, నేనేం చేశాను అంటే సామాజిక కోణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా చూడాలనేది ఒక పుస్తకం రూపంలో ఏఐ టెక్నాలజీ పైన రాయడం జరిగింది. రెండోది ఒక వ్యాసాల సంపుటి ఒకటి. ఈ ప్రతి సంఘటనలో ఇప్పుడు మనకు వెలుగుమట్ల సంఘటన కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు కాళేశ్వరం సంఘటనలు, లేకపోతే చాలా సంఘటనలు జరిగినాయి మన దగ్గర. ఆ సంఘటనల్ని ఆధారం చేసుకొని దాన్ని విశ్లేషించి కూడా పుస్తకాలు రాయడం జరిగింది. విప్లవం అంతం కాబోతా ఉంది కదా, అంటే అక్కడ మావోయిస్ట్ పార్టీ మొత్తం అంతం కాబోతుంది. అట్లాంటి వాటిపైన ఏమైనా రాసే అవకాశం ఉందా? భవిష్యత్తులో చూద్దాం, రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏం జరుగుతుందా అన్నది మనం చెప్పలేము. విప్లవం అంతం అవుతుందా అంటే దానికి నా దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే అంతం కాదు. ఎప్పటికైనా ప్రపంచం ఉన్నంత వరకు విప్లవం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. సమస్యలు ఉన్నంత వరకు తిరుగుబాటు ఉంటుంది, సమస్య ఉన్నంత వరకు విప్లవం ఉంటుంది, విప్లవం ఉన్నంత వరకు ప్రజలు ఉంటారు. సో అంటే దాని మీద కూడా మీరు పుస్తకాలు రాసే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారనేది మా క్వశ్చన్. అంటే చూడండి, పని పట్టుకొని పుస్తకాలు రాయరు. ఇంటెన్షనల్గా పుస్తకం రాస్తే అది పుస్తకం కాదు, అది కవిత్వం కాదు. మన లోపల ఏదైతే అంతరాత్మ ఉంటుందో అంతరాత్మనే మనల్ని ప్రేరేపిస్తుంది పుస్తకం రాయడానికి. దానికి ఒక సందర్భము, సమయం అన్నది ఉండదు. సమస్య మన మీద దాడి చేసినప్పుడు ఆ దాడి నుంచి కోలుకోవడానికి మనం పుస్తకాలు రాస్తామన్నట్టు. కావున ఇంటెన్షనల్గా రాసేది నేను పుస్తకం అని నమ్మను. చెప్పలేము అప్పుడు ఎట్లుంటుందో పరిస్థితి, దాన్ని బట్టి మనం రాస్తాం.